కాంగ్రెస్ పాలనలో అప్పులు తప్పులు తప్ప గొప్పలేమీ లేవని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. రేవంత్ పాలన అట్టర్ ఫ్లాప్, ఏడాదికే కాంగ్రెస్ గ్రాఫ్ కుప్పకూలిపోయిందన్నారు. ఇది ప్రజా పాలన కాదు, పిచ్చి తుగ్లక్ పాలన అని ఎద్దేవా చేశారు. మీ సొంతూళ్లలోనైనా హామీలు అమలు జరిగాయని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. లేకుంటే కాంగ్రెస్ నేతలు రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ బీజేపీలవి తుగ్లక్ రాజకీయాలని విమర్శలు చేశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చెప్పేవి జోకర్ మాటలు, చేసేవి బ్రోకర్ పనులు అని మండిపడ్డారు. కాంగ్రెస్ మోసాలపై ప్రజలు తిరగబడాలని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. మంత్రి అని చెప్పుకుంటా తిరుగుతున్నారు పాపం. ఆయన 6 నెలలు దాటిపోయింది, ఏడాది అయిపోయింది, 13 నెలలు అయిపోయింది. మంత్రిగా ఆయన ఊర్లో ఇలా వంచుతాను. నేను ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నవిపేట్ మండలం నీ సొంత గ్రామం చిన్నపల్లి గ్రామానికి వెళ్దాం. మహేష్ కుమార్ గౌడ్ ఆయన సొంత గ్రామం భీమ్గల్ మండలం అయినటువంటి రయత్ నగర్కి వెళ్దాం. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే మరి ఆయన సొంత గ్రామమైనటువంటి జలార్పూర్ భూపతి రెడ్డి గ్రామానికి వెళ్దాం. అదేవిధంగా ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ఆయన కోమన్పల్లి గ్రామం కూడా ఇలా పెట్టుకున్నాడు. ఆ గ్రామానికి వెళ్దాం. బాల్కొండలో ఎల్కటూర్ గ్రామంకి వెళ్దాం. సునీల్ రెడ్డి ఇన్ఛార్జ్ ఆయన ఊరికి వెళ్దాం. మన నిజామాబాద్ ఎమ్మెల్యే ఎంపీ అయినటువంటి అరవింద్ బీజేపీ ఎంపీ ఆయన మరి గతంలో కుక్కలాగా అరుస్తుండే. ఎట్లా మాట్లాడుతుండే ప్రతి ఒక్క మేము అధికారంలో 10 ఏళ్ళు ప్రతినిత్యం తిట్టు లేకుండా డిక్షనరీ లేని తిట్లని తిట్టిండు. ఇప్పుడేమో చొట్టేబాయి మాషా అల్లా బడేబాయి సుబాన్ అల్లా అన్న టైపులో మారిపోయారు. మోడీ గారు వచ్చి ఎప్పుడైతే మోడీ గారిని రేవంత్ రెడ్డి బడేబాయి చొట్టేబాయి అన్నాడు, అప్పటి నుంచి నా నోరు బంద్ అయిపోయింది. 31 మండల ఊర్ల పేర్లు ఇచ్చారు. నేను ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఈ విషయానికి కట్టుబడి ఉంటా. జిల్లా అధ్యక్షుడిగా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యేగా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. సుదర్శన్ రెడ్డి ఆయన సొంత గ్రామం అయినటువంటి చిర్నపల్లి సిరాన్పల్లి అనే గ్రామం ఇలా మొత్తం 4 పథకాలు అమలు చేస్తామని చెప్పి పెట్టిన లిస్టులో. ఇది లిస్టు, విలేకరులంతా చూడాలి. దయచేసి ఈ లిస్టును కూడా మీరు కాపీ చేసుకోండి. దీంట్లో నవిపేట్ మండలంలోని సుదర్శన్ రెడ్డి కాబోయే మంత్రి అని చెప్పుకుంటా తిరుగుతున్నారు పాపం. ఆయన 6 నెలలు దాటిపోయింది, ఏడాది అయిపోయింది, 13 నెలలు అయిపోయింది. మంత్రిగా ఆయన ఊర్లో ఇలా వంచుతాను. నేను ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నవిపేట్ మండలం నీ సొంత గ్రామం చిన్నపల్లి గ్రామానికి వెళ్దాం. మహేష్ కుమార్ గౌడ్ ఆయన సొంత గ్రామం భీమ్గల్ మండలం అయినటువంటి రయత్ నగర్కి వెళ్దాం. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే మరి ఆయన సొంత గ్రామమైనటువంటి జలార్పూర్ భూపతి రెడ్డి గ్రామానికి వెళ్దాం. అదేవిధంగా ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ఆయన కోమన్పల్లి గ్రామం కూడా ఇలా పెట్టుకున్నాడు. ఆ గ్రామానికి వెళ్దాం. బాల్కొండలో ఎల్కటూర్ గ్రామంకి వెళ్దాం. సునీల్ రెడ్డి ఇన్ఛార్జ్ ఆయన ఊరికి వెళ్దాం. మన నిజామాబాద్ ఎమ్మెల్యే ఎంపీ అయినటువంటి అరవింద్ బీజేపీ ఎంపీ ఆయన మరి గతంలో కుక్కలాగా అరుస్తుండే. ఎట్లా మాట్లాడుతుండే ప్రతి ఒక్క మేము అధికారంలో 10 ఏళ్ళు ప్రతినిత్యం